అండి. మీ పేరు? నా పేరు రమణమ్మ, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నామండి. రమణమ్మ గారు హైదరాబాద్ లో ఎక్కడండి? అవునండి. ఎక్కడ హైదరాబాద్ లో ఎక్కడ? అబ్బిస్పేట అండి మాది. ఓకే అండి, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు మీరు? మా బాబు గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఓకే అండి, మీ అబ్బాయి పేరు? బాలాజీ. బాలాజీ. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. మే 1, మే 1, 2002. మే 1, 2002. అవునమ్మా. ఓకే అండి, ఏ సమయంలో జన్మించారు? మే 1 రోజునే 12 గంటలకి జన్మించారు. 12 గంటల మధ్యాహ్నమా అండి? అవునమ్మా, మధ్యాహ్నం. ఓకే అండి, ఎక్కడ జన్మించింది? ఎక్కడ? ఏలూరు పెద్ద హాస్పిటల్. పెద్దాపురంలో జన్మించారు. ఏలూరు పెద్ద హాస్పిటల్, ఆంధ్రప్రదేశ్. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి చెప్పండి, చక్కని వివరణ ఇస్తారు. మీకు మాట్లాడండి గురుగారితో మీరు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఫస్ట్ మే 2002లో పుట్టాడు ఇతను. సరే, దేని గురించి తెలుసుకోవాలనుకుంటున్నారమ్మా? బాబు చదువులో కూడా ఆయన అంతగా చదవలేకపోతున్నాడు. ఏదైనా చేయాలన్నా జాబు ఆయన రాణించలేకపోతున్నాడు అండి. అసలు బాబు పరిస్థితి ఎలాగుందో మాకు తెలియట్లేదు. ఈ అబ్బాయి నక్షత్రం మూల, 4వ పాదం, ధనుస్సు రాశి, కర్కాటక లగ్నం. తెలుసమ్మా నక్షత్రం మీకు? నక్షత్రం అంటే మూల నక్షత్రం అనుకుంటున్నానండి, మాకు తెలియదు. మూలా నక్షత్రం 4వ పాదం. ఓకే, ఈ అబ్బాయి జాతకం చూస్తే ఈ అబ్బాయి తెలివిగలవాడే, చాలా తెలివిగలవాడు. ఎందుకంటే బుధుడికి 2వ రాశిలో, బుధుడు అంటే విద్యా తెలివితేటలు, ఆ బుధుడికి 2వ రాశిలో గురువు ఉన్నాడు. కానీ ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే ఆ బుధుడితో పాటు శని ఉన్నాడు. శని వలన ఇతనికి బద్ధకం, భగవంతుడు చాలా తెలివితేటలు ఇచ్చాడు. ఆ తెలివితేటలను ఉపయోగించుకోకుండా ఇతనికి బద్ధకం, నిర్లక్ష్యం, ఉదాసీనత, వేరే వ్యాపకాల మీద ధ్యాస పోయి తను చదువుకోడు. తర్వాత చదవాలంటే ఇతనికి ఇష్టం ఉండదు. రాహు ఉన్నాడు బుధుడితో పాటు, ఆ ఇష్టం లేకపోవడం, చదవాలంటే ఏడుపు వస్తుంది ఇతనికి. ఆ తర్వాత సమసప్తకంలో కేతు ఉన్నాడు. కేతు మరి మొదటి నుంచి చదవనప్పుడు చివరిలోనే చదవాలనుకుంటే ఏమవుతుంది? టైం చాలదు, అవకాశం ఉండదు, దాంతో ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇది ఇతను తనంతట తను చేసుకున్న పొరపాటే. కానీ భగవంతుడు శక్తిని ఇచ్చాడు, అపారమైన తెలివితేటలు ఇచ్చాడు, కానీ అతను ఉపయోగించుకోవటం లేదు. అందువలన అతను దెబ్బతిన్నాడు. అది అందుకోసం ఇతను శని, రాహు, కేతువులను నిత్యము ప్రార్థన చేస్తూ, సరస్వతీదేవిని నిత్యము ప్రార్థన చేసి, వినాయకుడిని, సరస్వతీదేవిని, శని, రాహు, కేతువులని ప్రార్థన చేస్తూ, ఆ తర్వాత శివుడిని, దుర్గాదేవిని, వినాయకుడిని ప్రార్థిస్తూ ఉంటే, అంతేకాకుండా ఇతనికి బ్రతుకు భయం అనేది ఉండాలి. నేను సరిగ్గా చదువుకోకపోతే రేపు నా బ్రతుకు ఏంటి, నేను ఎలాగ బ్రతకాలి? ఇప్పుడు ఏంటంటే అమ్మా నాన్నలు తిండి పెడుతున్నారు, కానీ ఆ తర్వాత వాళ్ళు లేనప్పుడు నేను ఎలాగ బ్రతకాలి? అది మీరు అవగాహన అతనికి కల్పించాలి. ఊరికేదో వదిలేసేసి కాదు, నువ్వు రేపు ఎలాగ బ్రతుకుతావు, ఏం చేస్తావు, నువ్వు చదువుకోకపోతేనో లేకపోతే ఏదైనా వృత్తి విద్య నేర్చుకోకపోతే ఎలాగ బ్రతుకుతావు అని ఇవన్నీ మీరు చెప్పాలి. అదృష్టవశాత్తు ఇతనికి విపరీతమైన తెలివితేటలు ఇచ్చాడు. ఇతను మనిషి మంచివాడు కూడా. అది అందుకోసమే మీరు చెప్పండి.